హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మన కథ హల్క్ ద సూపర్ హీరో. ఒకరోజు ఉదయం నగరం చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు, పక్షులు కిలకిలలాడుతున్నాయి. కాని ఆ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. ఆ నగరానికి ఒక ముప్పు వచ్చింది. అదే రోజు నగరంలో డాక్టర్ జోన్ అనే దుష్ట శాస్త్రవేత్త తన రోబోట్లతో దాడి ప్రారంభించాడు. హహహహా, ఇప్పుడు నగరం నా సొంతం అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అతన్ని చూసి పిల్లలు దాక్కుని, ఈ ప్రమాదం నుండి మనల్ని కాపాడగలిగేది ఒక్కరే మనకు సహాయం చేయగలడు, హల్క్ అని అనుకున్నారు. ఒక భారీ శబ్దంతో ఆకాశం చీలి హల్క్ నగరంలో ల్యాండ్ అయ్యాడు. హల్క్ కోపంతో, ఇక చాలు సైంటిస్టు, ఈ నగరాన్ని ఎవరూ కష్టపట్టరాదు అని అన్నాడు. పిల్లలు, హల్క్ వచ్చేశాడు అని గట్టిగా అరిచారు. ఇంతలో సైంటిస్ట్ హల్క్ని చూసి రోబోట్లను తన వైపుకు పంపాడు. రోబోట్లు హల్క్ వైపు దూసుకొచ్చాయి, కాని హల్క్ తన బలంతో ఒక్కొక్కటిగా వాటిని నాశనం చేశాడు. హల్క్ కోపంతో హల్క్ స్మాష్ అని చూస్తారా అని వాటిని నాశనం చేస్తున్నాడు. పిల్లలు ఆ ఫైట్ చూస్తూ వావ్, హల్క్ ఎప్పుడు గెలుస్తాడు అని అరుస్తున్నారు. డాక్టర్ జార్న్ షాక్లో, నా రోబోట్లో వాటిని ఏమీ చెయ్యొద్దు అని అంటున్నాడు. డాక్టర్ జోన్ ఒక పెద్ద బాంబును పేల్చే ప్రయత్నం చేశాడు. డాక్టర్ జోన్, ఇదే నా ఫైనల్ ట్రాప్, దీని నుండి సిటీని ఎలా కాపాడుతావో చూస్తా అని అన్నాడు. అప్పుడు హల్క్, నీ ప్లాన్స్ అన్నీ నేను రానంతవరకే, నేను వచ్చాక నీ ప్లాన్ ఇప్పుడు అంతే అని వేగంగా ఆ బాంబును పట్టుకుని సముద్రంలోకే విసిరేశాడు. నగరం మళ్లీ ప్రశాంతమైంది. హల్క్ పిల్లల వైపు నవ్వుతూ చూశాడు. హల్క్, నువ్వే నిజమైన హీరో అని అంటున్నారు. హల్క్ పిల్లల్ని చూస్తూ, హీరో అంటే కాపాడేవాడే, నాశనం చేసేవాడు కాదు అని చెప్పి మళ్లీ గాలిలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. అలా హల్క్ ఆ నగరాన్ని కాపాడాడు.